వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రజలకు తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో బాధ్యత కలిగిన పదవులను తనకు అందజేశారని, ఈ దిశగానే అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తున్నానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఈ ఏడాది నూతన సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆయన కోరారు. అన్ని విషయాల్లో కూడా మంచి జరగాలి, భగవదాశిస్సులు నిండుగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలన్నటువంటి లక్ష్యం. అలాగే పార్టీలకి, కులాలకి, మతాలకు అతీతంగా మా నాయకుడు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు. కోవిడ్-19 నిబంధనల దృష్ట్యా నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, టెక్కలి శాసనసభ సభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు మరియు శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశంలో కరోనా వైరస్ రెండో విడత ప్రభావం ఎక్కువగా ఉన్నందున కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, అలాగే పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడులు తెలిపారు. ప్రజలు, కార్యకర్తలు, నాయకులు మరియు అభిమానులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ 2021వ సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో గడపాలని కోరుకుంటున్నాము అని తెలియజేశారు. ఈ నెల 31/12/2020 నుండి జనవరి 2/1/2021 వరకు కార్యాలయాల్లో గాని, నిమ్మాడ, శ్రీకాకుళంలో గాని అందుబాటులో ఉండడం లేదని, పై విషయాలు దృష్టిలో ఉంచుకొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుటకు గాను ఎవరూ కార్యాలయాలను గాని, నిమ్మాడ, శ్రీకాకుళం గాని సందర్శనంకు రావద్దని కోరి ఉన్నారు. 2020 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2021వ సంవత్సరానికి స్వాగతిస్తూ జిల్లా ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజానీకానికి, దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు బిడ్డకి తెలుగుదేశం పార్టీ తరపున, వ్యక్తిగతంగా నా తరపున, నా కుటుంబం తరపున హృదయపూర్వకమైనటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 1982 నుంచి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెండవ విడత కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని నర్సనపేట మండల ప్రత్యేక అధికారి ఆర్ వెంకట్రామన్ తెలిపారు. దేశంలో రెండో విడత కరోనా వైరస్ విజృంభిస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని నర్సనపేట మండల ప్రత్యేక అధికారి ఆర్ వెంకట్రామన్ తెలిపారు. శుక్రవారం తామరపల్లిలోని ఉన్నత పాఠశాల వద్ద నిర్వహిస్తున్న కరోనా వైద్య పరీక్షలను ఆయన పరిశీలించారు. శుక్రవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో విద్యార్థులకు తప్పనిసరిగా కరోనా నిర్ధారణ వైద్య పరీక్షలు చేపట్టాలని ఆదేశించారు. అంతేకాకుండా విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా కరోనా నిబంధనలు పాటించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి శాంతారావు పాల్గొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు, ఆశా వర్కర్లకు సంక్షేమ పథకాలు అందించాలని సిఐటియు నర్సనపేట మండల శాఖ డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో అనుసంధానంగా పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు, ఆశా వర్కర్లకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని సిఐటియు మండల శాఖ డిమాండ్ చేసింది. శుక్రవారం నర్సనపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ మేరకు వీరు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న ఇళ్ల స్థలాలను కేటాయించాలని వీరు కోరారు. అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. నిరుపేద శిష్టకరణ కుటుంబాలను కార్పొరేషన్ల ద్వారా అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర శిష్టకరణం కార్పొరేషన్ డైరెక్టర్ సదాశివన్ కృష్ణ అన్నారు. రాష్ట్రంలో శిష్టకర్ణాలలో అనేక మంది నిరుపేద కుటుంబాలు ఎన్నో ఉన్నాయని, ఆయా కుటుంబాలను ఆదుకునేందుకు కార్పొరేషన్ ద్వారా కృషి చేస్తామని రాష్ట్ర శిష్టకరణం కుల కార్పొరేషన్ డైరెక్టర్ సదాశివన్ కృష్ణ అన్నారు. శుక్రవారం నర్సనపేట మండల కేంద్రంలో మాట్లాడుతూ తనకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, ఆయన తనయుడు డాక్టర్ కృష్ణ చైతన్య డైరెక్టర్ గా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాజకీయ ఈక్వేషన్స్ అవుతున్నాయని
జిల్లాలోని జంగముకుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర జంగముకుల కార్పొరేషన్ డైరెక్టర్ దుర్గా మల్లికార్జున స్వామి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని, ఈ దిశగానే రాష్ట్ర జంగముకుల కార్పొరేషన్ డైరెక్టర్ పదవిని తనకు కేటాయించడం ఎంతో ఆనందంగా ఉందని రాష్ట్ర జంగముకుల కార్పొరేషన్ డైరెక్టర్ వసనాభి దుర్గా మల్లికార్జున స్వామి అన్నారు. శుక్రవారం నర్సనపేట మండల కేంద్రంలోని గొట్టిపల్లి శివాలయం వద్ద ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన హయాంలో జంగముకుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ సంఘాలు అనేటువంటివి ముందుకు సాగలేకపోయి వారికి ఉన్నటువంటి సమయభావం చాలకనో ఏదో అవన్నీ పక్కన పెట్టేస్తే అప్పటి పెద్దల నుంచి ఇప్పటి మన వరకు కూడాను ఎంతో మంది ఎన్నెన్నో ప్రభుత్వాలు ఎంతో మంది నాయకులు ఎంతో మంది లెజెండర్స్ నాయకులు కూడా పరిపాలించినటువంటి ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడే అప్పటి నుంచి కూడాను మన తాలూకా పెద్దలు ఎంతో మంది రిప్రజెంటేషన్స్, ఎంతో మంది మినిస్టర్స్ కి, ఎంతో మంది ఎమ్మెల్యేస్ కి, ఎంతో మంది ముఖ్యమంత్రులకి మాకు కార్పొరేషన్ కావాలి, మన తాలూకా కులం అనేటువంటిది అక్కడక్కడ అంతర్గమాత్రంగా ఉన్నటువంటి మన కులం, మా కులం అక్కడ. నెల్లూరు జిల్లా కావలి వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 10 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. నెల్లూరు జిల్లా కావలి మండలం గౌరవరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చెన్నై నుంచి కలకత్తాకు వలస కూలీలతో వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా డివైడర్ ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 10 మందికి గాయాలయ్యాయి. హుటాహుటిన స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను కావలి గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. నర్సనపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు ఘనంగా చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా నర్సనపేట మండల కేంద్రంలో త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం నర్సనపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో డప్పు వాయిద్య కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆరాధన ఉత్సవాలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఇవి ఇవాల్టి విశేషాలు. స్టే ట్యూన్ టు SS న్యూస్.